ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఈ ప్రార్థన చెయ్యి, తలుపు మూసి నువ్వేం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితం. తర్వాత అంటాడు అక్కడ నూనె. నూనె నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది. నూనె అభిషేకానికి, ఆత్మకి సూచన. ఇప్పుడు ఆ నూనెను ఏం చేయాలి అనంటే, ఆ నూనెను ఆ కుండలలో, ఒట్టి పాత్రలో పోయాలి. ఆత్మ నింపుదన చాలా అవసరం. అపోస్తుల కార్యాల గ్రంథం 11:24లో ఉంటది. ఏమని ఉంటదంటే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు ఇతను అంటే బర్నబా. ఈ బర్నబా ఎలాంటి వాడు అనంటే, ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఈరోజు బర్నబాకేనా పరిశుద్ధాత్ముడు అవసరం?